హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. కిష్కింధకాండ ఇది ఒక తమిళ్ డబ్బుడ్ మూవీ. మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమా. అయితే సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, చూడొచ్చా లేదా, మన టైం ఇందులో స్పెండ్ చేయవచ్చా లేదా అని సింపుల్గా క్లారిటీగా చెప్తాను చూడండి. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా అక్కడ వాళ్ళ ఏరియాలో ఎలక్షన్స్ జరగడం వల్ల అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎవరైతే హీరో వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆయన రిటైర్డ్ అయిన ఆర్మీ ఆఫీసర్ తన గన్ అనేది సరెండర్ చేయరనమాట. అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకోవడం కోసం తన పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. అదే టైంలో వాళ్ళ చిన్న కొడుకు ఎవరైతే హీరో ఉన్నాడో అతను సెకండ్ మ్యారేజ్ చేసుకుని తన వైఫ్ని తీసుకుని వస్తాడనమాట. అసలు ఏం జరిగింది, అసలు తన గన్ను ఎలా మిస్ అయింది, అసలు తన ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది, తన ఫస్ట్ వైఫ్కి ఉన్న కొడుకు ఏమైంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా తను ఎవరైతే సెకండ్ వైఫ్ ఉన్నారో తను అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు చివరికి ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకోవాలనుకుంటే సినిమా అయితే పర్లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ మంచి గన్ను పోయిందన్న పాయింట్తోనే స్టార్ట్అప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా బాగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కాకపోతే ఇది ఒక 2 hours 3 minutes ఉంటుంది సినిమా. మధ్యలో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మరీ అంత డ్రాగ్ ఉంటుంది. కానీ ఆ మూవీలో మనం కాన్సెప్ట్లో వెళ్ళిపోతూనే ఉంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసుకుంటాం. మనకనేది కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. ఎటువంటి అనవసరమైన సాంగ్స్ కానీ ఎటువంటి అనవసరమైన ఎమోషనల్ అవి ఇవి పెట్టకుండా లాస్ట్లో అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఆ పెద్దాన్ని ఏం చేశాడు, అసలు ఆ కొడుకు ఏమైంది, అసలు వాళ్ళ తల్లికి ఏమైంది, ఇవన్నీ కూడా చాలా బాగా రివీల్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. చివరికి ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ చాలా బాగా చూపించారు. వన్ టైం అయితే హ్యాపీగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫ్యామిలీతో కూర్చొని కూడా చూడొచ్చు, ఎందుకంటే 2 hours 3 minutes కదా. ఓకేనా, నో ప్రాబ్లం. ఎటువంటి మసాలా యాడ్స్ అయితే ఏం లేవు. ఓకేనా, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy.